ఈ నెల 27న శ్రీ సీతారాముల కళ్యాణాలకు భద్రాచలం ముస్తాబవుతోంది. ఈ రోజు నుంచే భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26న ఎదుర్కోలు, 27న కళ్యాణం, 28న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. అయితే సీతారామచంద్రులకు పోచంపల్లి పట్టు వస్త్రాలు ప్రత్యేకంగా తయారవుతున్నాయి. సికింద్రాబాద్ గజపతి దేవాలయం మాజీ చైర్మన్ జయరాజు ఆధ్వర్యంలో ఈ పట్టు వస్త్రాల తయారీ సాగుతుంది. గత 8 ఏళ్ల నుంచి జయరాజు సారథ్యంలో భద్రాచలంలోని రామదాసు ధ్యాన మందిరంలో పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు. గతంలో పట్టు వస్త్రాలను తీసుకుని వచ్చేవారు, కానీ గత కొంతకాలం నుంచి భద్రాచలంలోనే తయారు చేస్తున్నారు. రాముల వారికి పట్టు పంచే, ఉత్తరీయం, అదేవిధంగా సీతమ్మ వారికి పట్టు చీరలతో పాటుగా ఆంజనేయుడు, లక్ష్మణులకు పట్టు వస్త్రాలను భద్రాచలంలోనే తయారు చేస్తున్నారు. మొత్తం 6 సెట్లను ఎదుర్కోలు, కళ్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలకు తయారు చేయనున్నట్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చి చేనేత తయారీదారులు ఉన్న చెన్న ఉపేందర్, చింతికింది సిద్ధులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో సీతారాముల కళ్యాణం, అదేవిధంగా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీతారామచంద్రస్వామి కళ్యాణం సందర్భంగా సమర్పించే పట్టు వస్త్రాలు అంటే స్వామివారు వేసుకునే పంచె కావచ్చు, అదేవిధంగా అమ్మవారి పట్టు చీర, ఉత్తరయము, హనుమంతుడికి సంబంధించిన పంచె, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది. అది ఎక్కడో తయారు చేయరు, భద్రాచలంలోని రామ మందిరం సంబంధించి ధ్యాన మందిరం ఉంది. ఇక్కడే మనం చూస్తున్నాం. ఈ ధ్యాన మందిరంలోనే ఈ పట్టు చీరలు ఇవన్నీ కూడా తయారు చేస్తారు. దీనికి ఆనాడు రామదాసు కూడా ఇక్కడే ఉండి ధ్యాన మందిరంగా తీర్చిదిద్దారు. ఈ ధ్యాన మందిరంలోనే పట్టు చీరే, అదేవిధంగా పట్టు పంచే, ఉత్తరయం అన్ని కూడా తయారవుతున్న పరిస్థితి. సికింద్రాబాద్ గణపతి టెంపుల్ మాజీ చైర్మన్ జయరాజు ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుంచి భద్రాచలానికే మొత్తం కూడా ఈ పట్టుకు సంబంధించిన అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చేనేత మరమగ్గం కూడా తీసుకొని వచ్చి ఇక్కడ తయారు చేస్తున్న దృశ్యం అయితే మనకు కనపడుతుంది. మన ముందున్నాడు చింతకింద సిద్ధులు. ఏ ఊరు మీది? ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం, ఆలేరు గ్రామం. ఎట్లా ఏంటి ఏం తయారు చేస్తున్నారు? పట్టు వస్త్రాలు, పట్టు పంచ, ధోతి, పంచ తయారు చేస్తున్నాం. పట్టు వస్త్రాలు ఇది మా అదృష్టంగా భావించి ఇక్కడ మా స్వామివారికి నేయడానికి వచ్చాము. ఇప్పుడు ఏం నేస్తున్నారు? దీంట్లో ఉండే కలర్స్ ఏంటి? కలర్ 4 కలర్లు, ఒకటి గోల్డ్, ఒకటి చిగురు పచ్చ, ఒకటి బ్లూ, రెడ్, 4 కలర్లతోనే నేస్తున్నాము. అమ్మవారి చీరే ఇది ఉగాది వెళ్ళినాక అది పెట్టి నేస్తాం. అది కూడా అమ్మవారి ఎన్ని రోజులు బట్టి మీరు 14 రోజుల నుంచి తయారు చేస్తున్నాం. 6 పంచలు, 6 దోతులు. 6 పంచలు, 6 దోతులు. వీటి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేక పట్టు మనం నిష్ఠ నియమంతోనే నేస్తున్నాం కాబట్టి ఏది ఎటో కలగకుండా, ఏది మనం ఇంట్లో దేవునికి భక్తి ఎట్లా చేస్తామో ఆ రకంగా నేసి తయారు చేస్తున్నాం. ఇది పోచంపల్లి చీర అంటామా? పోచంపల్లి పట్టు చీర ఇది చాలా ఫేమస్ గల పట్టు వస్త్రాలే. ఈ అమ్మవారికి నచ్చే వస్త్రాలు, పట్టు వస్త్రాలు చాలా విలువగలయి. ఇది నియనిష్టమాలతోటి గర్భగుళ్ళ పెట్టి నేసుడు మాకు అదృష్టం. అమ్మవారు కూడా, అయ్యగారు కూడా అదృష్టమే అనుకోవాలి. ఇప్పుడు ఊళ్ళో ఎక్కడో తెచ్చి నేసుడు కంటే ఇక్కడ గర్భగుళ్ళ పెట్టి నియనిష్టమాలతోటి ఎక్కడ తిరగకుండా రోజు దర్శనం చేసుకొని ముగ్గం కల్పించినందుకు మాకు కూడా సంతోషమే. మేము కూడా నియనిష్టమాలతోటే పని చేస్తాం. పొద్దుగల స్నానం చేసి దేవుని దర్శనం చేసుకున్నాకనే అమ్మవారు పంచలు, చీరలే కానీ ఏవే కానీ తయారు చేస్తాం. శ్రీరామ సందర్భంగా ముందు రోజు ఎదుర్కోలు, అదేవిధంగా తర్వాత కళ్యాణం, మరుసటి రోజు పట్టాభిషేకం. ఈ మూడింటికి సంబంధించిన అవసరమైన అన్ని పట్టు పంచలు, పట్టు చీర ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు. చాలా నియమనిష్టలతో తయారు చేస్తున్నాం. ఇది మా అదృష్టంగా భావిస్తున్నారు. మొత్తానికి పట్టు చీరలు, పట్టు పంచలు తయారీ ప్రక్రియ అయితే భద్రాచలంలో కొనసాగుతుంది. ప్రధానంగా శ్రీరామనవమి వేడుకల కోసం ఇవన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, భద్రాచలం నుంచి.